ఓకే, కవిత గారు ఇక్కడే ఉన్నారు. అండ్ ఎలాగో పిండి గిరిని పెడదాం అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఈ డబ్బాడు పిండి సిద్ధం చేసాం మేము. ఇడ్లీ పిండి ఇక్కడ కూడా ప్యాకెట్లు ఉన్నాయి. మీ దగ్గర 2 నిమిషాల టైం ఉంది, 120 సెకండ్ల టైం ఉంది. మీరు 10 ప్యాకెట్లు నిండా నింపి సీల్ చేసేయాలి. మొదలు పెట్టండి. 3, 2, 1 గో. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి నీ హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి. ఆ గెలుపు చప్పట్లే గుండెలలో మోగాలి. నీ నుదుటి రేఖలపై సంతకమే చేస్తున్నా. ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా. నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓనేస్తాం. నమ్మకమే మనకున్న బలం. 7, 8, 9, 10. ఎస్, 10 ప్యాకెట్లు పూర్తి చేశారు ఆవిడ. మీ పిండి గిర్నీ కోసం మీరే ఆల్రెడీ ప్యాకెట్లు రెడీ చేశారు. సో నాకు తెలిసి ఇవే మొదటి ప్యాకెట్లు అనుకుంటా వీళ్ళ గిర్నీలోంచి బయటికి వెళ్తున్నవి. లక్ష్మీదేవి తలుపు తడుతుంది అని మేము చెప్పాం. తప్పకుండా లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఇక అంతా శుభమే జరుగుతుంది. అండ్ మీ జీవితాల్లో ఆ చిరునవ్వు కోసం మేము చేసిన ఈ చిరు ప్రయత్నంలో మీరే గెలిచారు అండ్ గెలుచుకున్నారు. మొత్తం డబ్బులు మీరు ఎలా అయితే పిండి గిరిని అరేంజ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి కావాల్సిన మొత్తం. లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో దీంతో మొత్తం మీరు అనుకుంటున్నట్టు ఆ సొమ్ము మొత్తం అరేంజ్ అయిందమ్మా. ఇప్పుడు ఆ పిండి గిరిని తప్పకుండా మనం పెట్టచ్చు. మీరు చేస్తుందంతా ఇదంతా నాకు తెలిసి మీ వారి కోసం. వారిని కూడా ఇక్కడికి తీసుకొస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళ కుటుంబంలో పిండి గిరిని ఎలాగో పెడతారు కాబట్టి దానికి సంబంధించిన పేరు, ఒక బోర్డు కూడా మనం తయారు చేద్దాం కదా, అవునా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.